నాన్న నాన్న ఒక కథ చెప్పవా? కాదంటే అనగనగా ఫన్మోజీ 2D అనే ఒక ఛానల్ ఉందంట. అందులో చాలా వీడియోస్ చేస్తూ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారంట. అందులో ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు కథలు, 90s టైమ్స్ జ్ఞాపకాలు, అలాగే ఫ్యాంటసీ కథలు ఇలా చాలా చెప్తున్నారంట. తర్వాత కానీ ఆడియన్స్ ఏమో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంట. అయ్యయ్యో, పాపం దాని వల్ల వాళ్ళకి బూస్టింగ్ రాదు కదా, అందుకే చాలా బాధపడుతున్నారంట. ఇక్కడ నుంచి నేను చెప్తాను నాన్న. పాపం మన బాధని ఆడియన్స్ చూడలేరు కాబట్టి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చారంట. అంతే కదా, ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా. మహేశం, రేపు సమ్మర్ హాలిడేకి ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్ళట్లేదురా బాబు. మా నాన్న కంప్యూటర్ క్లాస్ వెళ్ళమని తెగ గోల్ చేసేస్తున్నాడు. మరి నువ్వురా వైటు? నెక్స్ట్ క్లాస్ కి ఇప్పుడే ట్యూషన్ మాట్లాడాడురా మా నాన్న. రేపటి నుంచి నేను ట్యూషన్ కి వెళ్ళాలి. నేనైతే యూట్యూబ్ ట్యూటోరియల్ చూసి హెయిర్ స్టైలింగ్ నేర్చుకుంటాను. సునీత, వాళ్ళందరూ ఎక్కడెక్కడికో వెళ్తారంట. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నా సంగతి తర్వాత, ముందు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. నేనైతే ఇంకేం ఫిక్స్ అవ్వలేదు, కానీ నా మైండ్ లో స్విట్జర్లాండ్, ప్యారిస్ అలా ఉంది. మరి చూద్దాం ఎలా అవుతుందో. అదేంట్రా, మొన్న మీ నాన్నను వరకు తీసుకెళ్ళమంటే నేను ఖర్చేసాడు, గుర్తులేదా? మరి ఇప్పుడేమో నువ్వు స్విట్జర్లాండ్, ప్యారిస్ అంటున్నావు. మీ నాన్నకి విషయం తెలిసిందనుకో, నీ మెడ తిప్పేసి అవతలకి ఇసిరేస్తాడు. వాళ్ళ గురించి పట్టుకో. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? పెద్ద పెద్ద కలగానమన్నా. అందుకే అంత పెద్ద ఊర్లో వెళ్దాం డిసైడ్ అయ్యింది. అది పక్కన పెట్టు, కానీ రేపు సాయంత్రం నువ్వు చెరువు గట్టు దగ్గరికి వస్తే నీకు ఒక విషయం చెప్తాను పులి. నిజంగానా? నేనే చెప్తుండే మళ్ళీ నిజంగా అంటావేంటి? రేపు సాయంత్రం వస్తావా రావా? సునీత, నువ్వు అడిగితే శ్మశానం దగ్గరికి వస్తాను, చెరువు గట్టుకి రాలేనా? ఓకే, రేపు అక్కడ కలుద్దాం. ఓకే. ఏంటమ్మా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? అవునరా, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాం. ఓకే, వెళ్ళరండి. నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. ఏంటి? అదే అమ్మా, మీరు వెళ్ళండి, నేను ఇక్కడ జాగ్రత్తగా ఉంటాను. వెళ్ళేసి రావడం కాదురా, నువ్వు కూడా మాతో వస్తున్నావు. ఎందుకురా అలా అరిచావు? అయినా నన్ను అడగకుండా నా స్కెడ్యూల్, నా ప్లాన్లు, నా హాలిడేలు మీరు ఎలా ఫిక్స్ చేస్తారు? నాకు ఎన్ని ప్లాన్లు ఉంటాయి, అవన్నీ కనుక్కోకుండా ఎలా చేస్తారు మీరు? ఓ నెల ఏమన్నా పెద్ద సిటీయా, ఓ మారుమూల పల్లెటూరు, ఎవడొస్తాడు దానికి? ఫ్యాన్ వేసుకుందాం అంటే కరెంట్ ఉండదు, ఫోన్ చూసుకుందాం అంటే వైఫై ఉండదు, బయట తిరుగుదాం అంటే ఫ్రెండ్స్ ఉండరు, ఫుడ్ తిందాం అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉండదు. నేనేందుకు వస్తాను అలా టూర్లకి? నేను రాను. అది చెప్పడానికి నువ్వెవర్రా? అంటే నాన్న, అది కాదు నాన్న. శుభ్రంగా అమ్మ చెల్లెలతో అమ్మమ్మ ఊరికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడుండి గాలి తిరుగులు తిరుగుతావా? నేను కూడా వెళ్ళిపోతే నేను ఎవరు చూసుకుంటారు? నీ ఆల్లా పాలన చూసుకునేది ఎవరు? అందుకే నేనుండి నేను చూసుకుంటాను. అమ్మా చెల్లి